లార్డ్ మెకాలే మొదటగా భారతదేశంలో పర్యటించినప్పుడు ఇంగ్లాండ్ వెళ్లి 1835 ఫిబ్రవరి 2న భారతదేశం గురించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. నెంబర్ 1, భారత్ లో నాకు అడుగు తినేవాడే కనిపించలేదు. 2, అసలు పని లేకుండా ఖాళీగా ఉన్నవాడు ఎక్కడా కూడా కనిపించలేదు. 3, భారతదేశంలో చాలా ధనం ఉంది, భారతదేశాన్ని బానిసగా తయారు చేయడం చాలా కష్టం. 4, చదువు, సంస్కృతి, సంపద, విజ్ఞానం, పరిశ్రమలో ఉన్న ఏకైక దేశం భారతదేశం. 5, భారతదేశంలో ఎవరింటికి వెళ్ళినా సరే బంగారు నాణాలు రాసులుగా పోసి ఉండేవి, వాటిని వాళ్ళు లెక్కించరు, త్రాసుల్లో పోసి తూస్తారు అని చెప్పిన ఈ మహానుభావుడే దేశ వినాశనానికి నాంది పలికాడు. వేదాలకి ఒక లిపిని తయారు చేసి పూర్తిగా వాటి అర్థాన్ని మార్చడానికి ట్రై చేసిన మహానుభావుడు మ్యాక్స్ ముల్లర్. ఆయన కూడా మొదటి పర్యటనలోనే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక్క బెంగాల్ ప్రొవిన్సీలోనే 80,000 గురుకులాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి నడపబడుతున్నాయి అని చెప్పిన ఈ మహానుభావుడే వేదాలకున్న అర్థాన్ని భ్రష్టు పట్టించాడు. 1800వ శతాబ్దంలో మన భారతదేశంలో 17 సంవత్సరాలు నివసించిన విదేశీ వ్యక్తి లుడులు అనే వ్యక్తి భారతదేశంలో ఒక్క గ్రామంలో కూడా గురుకులాలు లేని గ్రామం నేను చూడలేదు అని చెప్పాడు. వీళ్ళు ఇవి రాసే నాటికి మన భారతదేశంలో 20 కోట్ల మంది జనాభా, 6,32,000 గ్రామాలకి 6,70,000 గురుకులాలు. బ్రిటిష్ వాళ్ళు సేకరించిన వివరాల ప్రకారం భారతదేశంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 98%. ఆనాడు 98% అక్షరాస్యత ఉంటే ఈ రోజు 50% అక్షరాస్యత. ఇది మన దేశ ప్రగతి. తురుష్కుల దాడిలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను 6 నెలల పాటు చలి కాచుకోవడానికి తగలబెట్టారు. అంటే మనం ఎంత విజ్ఞానం కోల్పోయి ఉండొచ్చు. వేదాలు బ్రాహ్మణులు ఒక్కలే చదవాలి అనే విషయం పనికిరాని విషయం. వేద మంత్రాలు ఇచ్చిన ఎంతో మంది ఋషులు బ్రాహ్మణులు కాదు. వేద విభజన చేసిన వేద వ్యాసుడు మత్స్య కన్యకు పుట్టినవాడు. ప్రతి హిందూ పవిత్రంగా జపించే గాయత్రి మంత్రం రాసిన విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు. ఐతరేయ బ్రాహ్మణం రాసిన మహిదాస ఈయన కుమ్మరి కులంలో జన్మించాడు. ఈయన ఒక వేశ్యకు పుట్టినవాడు. బ్రాహ్మణాల అన్నింటిలోకెల్లా ఐతరేయ బ్రాహ్మణానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది.